మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ దేవరపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, జూన్ 25th అమావాస్య. ఈ అమావాస్య జ్యేష్ఠ అమావాస్యగా పిలువబడుతుంది అండ్ చాలా ప్రత్యేకం అంటున్నారు. ఎందుకంటే రెండు గ్రహాలు అంటే కుజుడు కేతు కలయికలో సంథింగ్ డ్రాస్టిక్ చేంజ్ ఈ అమావాస్య నుండి జరగబోతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత? మీరు అడిగినట్టుగా జ్యేష్ఠ అమావాస్య జ్యేష్ఠ మాసంలో ఆఖరణ వచ్చే అమావాస్యగా చాలా మంది పరిగణలో తీసుకుంటారు. వాస్తవంగా జ్యేష్ఠ మాసం పూర్తయిన తర్వాతకి వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో దాన్ని ఆషాఢ అమావాస్య అని కూడా అంటారు. అసలు ఆషాఢ అమావాస్య కిందనే పరిగణలోకి తీసుకోవాలి. మనకు ఈ యొక్క అమావాస్య నాడు అంటే మనకు డేట్స్ ప్రకారంగా చూసుకుంటే జూన్ 25వ తారీఖు నాడు వచ్చేటువంటి అమావాస్యలో కుజుడు మరియు కేతు గ్రహాల యొక్క కలయిక ఇది సింహలగ్నంలో ఉంది. దీని వలన ఏమవుతుందనంటే విపరీతమైనటువంటి బయట మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన ఈ 2025 సంవత్సరానికి ఏదో శాపం తగిలిందా అనేటువంటి విధంగా అది కూడా కరెక్ట్గా మధ్యమ కాలానికి ఇప్పుడు మనం వచ్చాం. అయితే గతంలో రాశి ఫలాలు చెప్పినప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతాయి. రాజకీయ నాయకులు ఒకరు ఖచ్చితంగా మరణించడం జరుగుతుంది. ప్రముఖ రాజకీయ నాయకులు నేను కూడా చెప్పడం జరిగింది. సినీ వర్గం నుంచి కూడా ఒకరు మరణిస్తారని చెప్పాను. ప్రముఖులు, అది కూడా మంచి గుర్తింపు ఉన్నటువంటి హీరోస్ కానీ యాక్టర్స్ కానీ అని. దాంట్లో ఆల్రెడీ గుజరాత్కి సంబంధించిన సీఎం గతించడం జరిగింది, ఎక్స్ సీఎం. అయితే ఇప్పుడున్నటువంటి ఈ 2025 సంవత్సరానికి ఏదో శాపం తగిలిందా అనేటువంటి విధంగా ఉంటుంది. ఎందుకంటే మనకు 1941వ సంవత్సరంలో క్యాలెండర్ తీసి చూస్తే ఎలా ఉంటుందో 2025వ సంవత్సరంలో క్యాలెండర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఉన్నటువంటి వీకెండ్స్ కానీ ఉన్నటువంటి డేట్స్ కానీ స్టార్ట్ అయ్యే డేట్స్ కానీ ఎండ్ అయ్యే డేట్స్ కానీ సేమ్ ఉంటాయి. 1941 సంవత్సరంలో ఏం జరిగిందంటే జపాన్ వాళ్ళు పర్ల్ హార్బర్ మీద అటాక్ చేయడం, వాళ్ళు మళ్ళీ అటామిక్ రియాక్షన్ బాంబు వేయడం, కొన్ని లక్షల మంది చనిపోవడం, తర్వాతకి రెండో ప్రపంచ యుద్ధం అప్పుడే ప్రారంభం కావడం, అలాగే ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో చాలా చోట్ల ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అప్పట్లో అడవులు తగలబడడం, కాలిఫోర్నియాలో మైనింగ్ సంబంధించినటువంటివి పనులు చేస్తున్నప్పుడు వందల సంఖ్యలో మాస్గా జనాలు చనిపోవడం, అలాగే ఈ యొక్క చైనాలో కూడా ఉన్నటువంటి మైనింగ్ సంస్థలో 1500 మంది ఒకటేసారి చనిపోవడం, ఇలాంటి విపరీతమైనటువంటివి జరిగినాయి. మళ్ళీ అదే విధంగా జనవరి నుంచి ప్రారంభిస్తే పెహల్గాంలో దాడి కానివ్వండి, అలాగే కుంభమేళాలో స్టాంపేడ్స్ కానివ్వండి, ఐపీఎల్ మ్యాచ్ గెలిచిన తర్వాతకి బెంగళూరులో స్టాంపేడ్స్ కానివ్వండి, ఒక సినిమాకి సంబంధించి మన హైదరాబాద్లో స్టాంపేడ్ జరిగి ఒక తల్లి చనిపోవడం కానివ్వండి, అలాగే మొన్న ఫ్లైట్ క్రాష్లో 300 పైచీలకు జనాలు చనిపోవడం కానివ్వండి, ట్రైన్స్ గుద్దుకొని చనిపోవడం కానివ్వండి, బ్రిడ్జులు కూలిపోవడం కానివ్వండి, ఇవంతా కూడా ఏదో కావాలని ప్లాన్ చేస్తున్నట్టుగా లేదు. దీనికి కారణం ఏంటి అంటే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహ సంచారాల వల్ల కలిగినటువంటి మార్పులు. షష్టగ్రహ కూటమి వచ్చింది, ఎన్నోసార్లు చెప్పాం. అన్ని గ్రహాల కూటమి ఉండడం వలన విపరీతమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి అని చెప్పి. కాబట్టి అదే షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఆ తర్వాతకి పంచమగ్రహ కూటమి ఏర్పడింది. అలాగే త్రిగ్రహ యోగాలు, చాలా వరకు 3 గ్రహాలు ఒకటే చోట ఉండడం వల్ల త్రిగ్రహ యోగాలు కలిగినాయి. ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ప్రత్యేకంగా ఈ జూన్ 25వ రోజు ఎందుకు అంటే ఇది మధ్యస్థ కాలం. కరెక్ట్గా హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఇంగ్లీష్ లెక్కల ప్రకారంగానే మాట్లాడుకుంటే హాఫ్ ఆఫ్ ద ఇయర్ కంప్లీట్ అయింది. ఇంకో హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఉంది. కేవలం సగం రోజుల్లోనే ఇన్ని జరిగితే ఇంకా మిగిలిన సగం రోజులు ఎన్ని జరుగుతాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ అమావాస్యని ధ్యాసలో పెట్టుకుని అలాగే నెక్స్ట్ డే నుంచి ఎలాగో ఆషాఢం కూడా మొదలవుతుంది కాబట్టి ఏమైనా ప్రత్యేకమైన పూజలు కానీ రెమెడీస్ కానీ పాటిస్తే బాగుంటుందంటారా గురుగారు? మనకి ఏమైనా నెగిటివ్ అనిపిస్తే వెళ్ళకండి. ఏవైనా బయట వాతావరణం బాగాలేకుంటే ప్రయాణాలు చేయకండి. ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే ప్రయాణం చేయకండి. మీ కుటుంబానికి మీరే పెద్ద అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయకండి. మేము చెప్పేటువంటి రాశి ఫలాల్లో కూడా చెప్పాం. కాలసర్ప యోగం, కాలసర్ప దోషం ఉన్నటువంటి కాలం ఇది. 3 నెలల పాటు ఇంకా ఇలా ఉండబోతుంది. సెప్టెంబర్ వరకు ఇలా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే ఇక్కడ నెక్స్ట్ జరగబోయే ప్రమాదాలు కూడా ఇలాగే మాస్గా జరుగుతాయి. మాస్గా అంటే గ్రూప్గా జరుగుతాయి.
పెట్రోల్ ట్యాంకర్స్ ఏవైనా బ్లాస్ట్ అవ్వచ్చు, ఏవైనా సరే చిన్న చిన్న పిల్లలు ఏదైనా వైద్య సంస్థకు సంబంధించి చేసినటువంటి తప్పిదముల వల్ల పిల్లలకు ఎఫెక్ట్ రావచ్చు, మాస్గా పిల్లలు చనిపోవచ్చు, ఏవైనా సరే మనుషులు ప్రయాణిస్తున్నటువంటి బస్సులు కానీ కార్లు కానీ ఒకదాంతో ఒకటి వాతావరణ సమస్యల వల్ల మంచులు కురవడం వల్ల గుద్దుకొని ఏవైనా సరే జనాలు చనిపోవచ్చు, ఏవైనా కొండ శిఖరాలు విరగొచ్చు, ఇలా ఏవైనా జరగవచ్చు. కాబట్టి చాలామంది ఏంటంటే ఇవాళ రేపు ఉన్నటువంటి యూత్ ట్రిక్కింగ్ అని బోటింగ్ అని ఇవన్నీ కూడా వింత వింత చేష్టలు, లేనిపోని పోకడలు. కాబట్టి ఇలాంటివన్నీ పోకుండా జాగ్రత్త ముందు మనం ఉండాలి కదా, మనం ఉంటే ఇంకా ఏవైనా చేయొచ్చు. కాబట్టి ఈ ప్రకారంగా ఉంటుంది. కుజుడు మరియు కేతువుల కలయిక ఏదైతే ఉందో అంత మంచిది కాదు. అక్కడి నుండి ప్రారంభం అవుతుంది. తర్వాతకి బుధుడు మరియు కేతు గ్రహాలు కలుస్తాయి నెక్స్ట్ వచ్చేటువంటి నెలల్లో. అలాగే శుక్రగ్రహం మారుతూ ఉంటుంది గ్రహ సంచారాలు, మిగిలిన అన్ని గ్రహాలు అలాగే ఉంటాయి. ఉన్న 6 నెలల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి విపరీతమైన మార్పులు జరుగుతాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్యామలాదేవికి సంబంధించి రాజశ్యామలాదేవికి సంబంధించినటువంటి హోమములు, ప్రత్యంగిరా హోమములు, అలాగే చండీ హోమము ఇలాంటివి చేయించుకోండి. మిగిలిన వారికంటే కాస్త ధనం ఇబ్బంది అవుతుండొచ్చు. రాజకీయ రంగాల్లో ఉన్నవారికి, సినీ రంగాల్లో ధనం ఉన్నవారికి మీ గురించి మీకోసం ఎన్ని నమ్మకాలున్నా లేకున్నా ఈ 3-4 నెలల్లో ఇలాంటివి చేయండి. దానివల్ల ప్రత్యేకమైనటువంటి స్థితిని పొందవచ్చు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.